బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 4 మండలాల నూతన అధ్యక్షులు అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ముందుగా చెరువు కట్ట వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నంలో కొత్త కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నా. అలాగే మనకి కుప్పం నియోజకవర్గంలో 87 నామినేటెడ్ పోస్టులు ఇచ్చి కుప్పం ప్రజలన్నా నాయకులన్నా నేను ఏ విధంగా చూసుకుంటానని నిరూపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుప్పం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు 2019 నుంచి 24 మధ్య ఇందాక సోదరులు రాజకుమార్ చెప్పినట్టు జెండా పట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక రాక్షస పాలనని తట్టుకొని నిలబడి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని పోరాటం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ బూత్ కమిటీలతో మీటింగ్ పెడుతున్నారంటే ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయమని పార్టీ ఆఫీస్ నుంచి ఆ రోజు ఆదేశాలు వస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎమ్మెల్సీ కాకముందే నేను చూశాను. అటువంటి ఎన్నో సంఘటనలు ఎదుర్కొని కేసులు పెట్టించుకొని కుటుంబాలను వదిలి నెలల తరబడి ఎక్కడో బతుకు జీవుడా అన్నట్టు ఉండి బెడ్లు తెచ్చుకొని మళ్ళీ కుప్పానికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఉన్న నాయకులందరికీ. అటువంటి కేసులు పెట్టుకొని ఇబ్బందులు పడి జైళ్ళకి వెళ్ళిన నాయకులు, సీనియర్ నాయకులు ఎక్కడ ఉన్నారు, సీనియర్ ఆ వయసులో కూడా జైల్లో ఉన్నారు. రాజ్ కుమార్ గారు కానీ, మంజు గారు, ఇంకా చాలామంది జైళ్ళలో కూడా ప్రమాణం 32 మంది దాకా మున్సోమన్న ఇట్లా ఎంతోమంది జైల్లో ఉండి ఇబ్బంది పడి కూడా తగ్గకుండా తెలుగుదేశం పార్టీ జెండా దింపకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 మెజార్టీ